BRS and their autocratic rule. Yes, విఠల్ గారు చెప్పండి. భరత్ గారు, చర్చ ముఖ్య ఉద్దేశము తెలంగాణ ప్రజల ఆస్తి బొగ్గు బాయిల్లో స్కాములు, టెండర్లలో స్కామ్ జరిగింది అని మేము గతంలో శ్రీధర్ గారి మీద చెప్పినాము. ఇప్పుడు చరణ్ కౌశిక్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. గతంలో టీఆర్ఎస్ సాయంలో 10 ఏళ్లు పనిచేసిన శ్రీధర్ గారి మీద మీరు స్పెషల్ ఎంక్వైరీ చేయండి. అదే విధంగా 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎందుకు బట్టి గారి మీద, సింగరేణి సంస్థ మీద పదే ఆరోపణలు వస్తున్నాయి? మీ రాహుల్ గాంధీ గారు ఒకవైపు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతారు కదా, మేము కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి శరత్ అన్న నేను 31 కాన్స్టిట్యున్సీలు తిరిగినాం. టీఆర్ఎస్ పార్టీతో 10 ఏళ్లు కొట్లాడింది శరత్ అన్న, మేము 119 కేసులని. కేసీఆర్ ని ఎదిరించి కచరా అనే పేరు పెట్టి జైలుకు పోయినప్పుడు మీరు ఎవరు కనపడలే మాకు పాదయాత్రకు వచ్చి మళ్ళీ కనపడరా మీరు? నాకు అర్థం కాకడతా మేము మా మీద తెలుసా మీకు? ఒట్టిలో మాట్లాడతాం కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి తెలుసా మీకు? చెప్పదు మీరు దయచేసి. మీరు ఎక్కడో కూర్చొని కాంగ్రెస్ పార్టీ మీ మేర్మానం మీదే వచ్చింది. మీరు 40 లక్షల మంది కార్యకర్తలు మా పార్టీకి ఎవరుకున్నారు? మీరు మీ మేర్మానం మేమంతా చరణ్ గారు టీఆర్ఎస్ పార్టీ ఉందని ఏది పడితే దయచేసి మానుకోవాలి. మీరు అందరూ చెప్పే పాయింట్ ఏది పడితే మాట్లాడతారు నాకు అర్థం కాకడతా. చరణ్ గారు మీరు ఒక్కరే తెలంగాణ ఉద్యమం చేసి వచ్చిన అది మీ ఉత్తరప్రదేశ్ ఎందుకు ఇవ్వలేదు మాయావతి గారు? మేము కాంగ్రెస్ త్యాగం చేసిందండి. మా ప్రతిపక్షంలో పోయింది కాంగ్రెస్ పార్టీ. నాకు అర్థం కాకడతా మేమంతా మా మీద కేసులు మళ్ళీ మాట్లాడడం మర్యాద మాట్లాడి నేర్చుకోండి. మీరు కూడా భరత్ గారు మీరు తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని అవమానిస్తాం. మరి మీరు కనపడలేదు. మీరు టీఆర్ఎస్ పార్టీ ఆయన వర్షన్ వినండి. ఆయన వర్షన్ కాదు, మాట్లాడేటప్పుడు మర్యాదగా పద్ధతిగా సీనియర్ జర్నలిస్ట్ టీఆర్ఎస్ పార్టీ ఆయంలో గత 10 ఏళ్లలో స్కాముల మీద ఎందుకు మనం ఎంక్వైరీ చేయకూడదు? మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పండి. శ్రీధర్ గారు 9 సంవత్సరాల నుండి సింగరేణి సంస్థలో కొన్ని వందల స్కాములు చేసిరని మాకు ప్రత్యక్షంగా అనుభవం ఉంది. అదే విధంగా ఈ 2 సంవత్సరాల్లో మీ కొండా సురేఖ గారి కూతురు మొత్తం గన్నుల కల్చర్ వచ్చింది తెలంగాణలో. రోహిన్ రెడ్డి దగ్గర గన్ను ఉంది, ఆ సుమంత్ అనే దగ్గర గన్నులు ఉంది. గన్నులు పెట్టి బెదిరిస్తున్నారు కాంట్రాక్టర్. మా పార్టీలో మెంబర్షిప్ ఉందా అంటున్నాం మేము. అంటే ఒక బీసీ మహిళను పట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తారు మీరంతా కలిసి. ఏమన్నా అర్థం అంగీకరిస్తారా? సుష్మా మాకేం సంబంధం? మా కాంగ్రెస్ పార్టీ కాదని తండ్రి నిర్ధారించుడు. కొండ మురళి గారు ఒకసారి స్టేట్మెంట్ తీసుకోండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఆమె వ్యాఖ్యలు నేను చూడని చెప్పి వాళ్ళు ఖండించిన తర్వాత మీరు కలములకు అయితే నుంచి మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నామా మాట్లాడుతున్నాం, అది కరెక్ట్. కోటేశ్వర గారు కూతురు మాట్లాడితే తప్పైతే మాకు ఆపాదిస్తారు. మీరు తీసుకొచ్చి ఒక బీసీ మహిళ. మరి సింగరేణిలో టీఆర్ఎస్ సాయంలో జరిగిన స్కాముల మీద మీరు ఎందుకు విచారణ చేయాలి? టీఆర్ఎస్ సాయంలో జరిగిన స్కాముల మీద మీరు ఎందుకు విచారణ చేయకూడదు? సింగరేణి సంస్థలో శ్రీధర్ గారు 9 ఏళ్ల పాటు ఎండీ ఉన్నాడు. కొన్ని వందల స్కాములు జరిగినాయని వస్తుంది. మీరు ఇప్పుడు రేపు రాయండి, ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయండి, మీరు ప్రధానమంత్రికి రాయండి. మీరు ఉద్యమం చేయండి సార్, దయచేసి మీరు కోర్టుకు వెళ్ళండి. మీరు ఒక్కరే తెలంగాణ రక్షిస్తారు. విఠల్ గారు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు రక్షించలేరు. మీరు రక్షిస్తారు కాబట్టి మీరు కోర్టుకు వెళ్ళండి. మీరు ఒక్కరే మేమందరం తెలంగాణ ఉద్యమం లేవు, తెలంగాణ మీడియా లేదు, సప్పన్న ఎవరు పోరాటం చేయలేదు. మీరు చేస్తేనే వచ్చింది తెలంగాణ. కాంగ్రెస్ చేసిన స్కాముల మీద బాధ్యత లేదా? ఏం స్కామ్ చేసినా మేము 11వ రోజు ఆర్మీ స్కామ్ చేసినాం. నాకు అర్థం స్కామ్ ఎక్కడ స్కామ్ చేసినాం అంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీరు స్కామ్ చేసిన టీజీపీ చేసిన ఇప్పుడు రాజకీయ పునరావాసం కోసం వాళ్ళు వాడుకోరు. 11 పేపర్లు లీక్ అయినప్పుడు ఎవరైనా పట్టించుకోలేదా? మీరందరూ కలిసి టీఆర్ఎస్ పార్టీ హయాంలో సింగరేణి సంస్థలో జరిగిన స్కాముల మీద మీరు ఎందుకు విచారణ చేపట్టారు? విచారణ చేస్తున్నాం సార్, సిటీ విచారణ జరుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్, కార్ రేసింగ్ ఒకటి కాకుండా. చరణ్ కౌశిక్ గారు అన్నారు కదా ఫోన్ ట్యాపింగ్. ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. బ్రేకింగ్ న్యూస్ రాష్ట్రాన్ని షేక్ చేస్తున్న న్యూస్ అందుతోంది. నేను సారీ ఈ టాపిక్ నుంచి సెలవు తీసుకుంటా, ఎందుకంటే చాలా అత్యంత ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకి సిట్ నోటీసులు జారీ చేసినట్టుగా సమాచారం అందుతోంది. రేపు ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని హరీష్ రావుకు నోటీసులు జారీ చేసినట్టుగా సమాచారం అందుతోంది. రెహానా, సో బ్రేకింగ్ న్యూస్, హరీష్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని స్పెషల్ ఇన్వెస్టిగేషన్